నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. మనం వాడే వస్తువైనా ధరించే దుస్తులైనా మన శరీరానికి సౌకర్యాన్ని ఇచ్చినప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంటీరియర్కు ఈ సూత్రం వర్తిస్తుందంటున్నారు నిపుణులు. నచ్చిన ఫర్నిచర్తో ఇంట్లో ఏర్పాటు చేసుకునే లైటింగ్ సౌకర్యవంతంగానే కాదు, మనసుకి ఎంతో సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. పైగా ఎంతసేపు అయినా అక్కడే ఉండాలనిపిస్తుంది. ఇదే పరోక్షంగా మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేస్తుందట. మరి కలల గృహానికి ఏ రంగు దీపాలైతే బాగుంటాయి, ఏ గదిలో వేటిని ఏర్పాటు చేసుకోవాలి? అన్నీ ఎల్ఈడి దీపాలే కదా, చెప్పడానికి ఏముందంటారా? ఇందులోనూ పలు రకాలున్నాయి. వాటి గురించి తెలుసుకుంటే అనువైన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. మనం వాడే వస్తువైనా ధరించే దుస్తులైనా మన శరీరానికి సౌకర్యాన్ని ఇచ్చినప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంటీరియర్కు ఈ సూత్రం వర్తిస్తుందంటున్నారు నిపుణులు. మరి ఇంటీరియర్ డిజైనింగ్, ఇంట్లో ఏర్పాటు చేసుకునే లైటింగ్ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తున్నారు. గృహాలంకరణలో అత్యంత ముఖ్యమైన వాటిలో దీపాలొకటి. ముచ్చటపడి కట్టుకునే ఇంట్లో కొనుక్కున్న విల్లాల్లో ఇంటీరియర్ పనులతో పాటే ఎలక్ట్రికల్ పనులు చేయిస్తుంటారు. ఏ గదిలో ఎన్ని దీపాలు కావాలి, ఏసీ పిన్ సాకెట్ ఎక్కడుండాలి, స్విచ్ల సాకెట్ ఎక్కడుండాలి వంటి విషయాలన్నీ ఎలక్ట్రీషియన్తో చర్చిస్తుంటారు. దీపాల దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ కాలం మన్నికనిచ్చే ఎల్ఈడి దీపాలు వాడమని చెప్పి వదిలేస్తుంటారు. దీంతో అన్ని గదుల్లో తెలుపు రంగు దీపాలతో నింపేస్తుంటారు. దీపాలన్నీ వేయగానే గదులన్నీ ధగధగా వెలిగిపోతుంటాయి. కానీ ఇవే వెలుగులు కొన్నిసార్లు చికాకు పెడుతుంటాయి. సరైన లైటింగ్తో ఇంట్లోని వాతావరణమే పూర్తిగా మారిపోతుందంటున్నారు. ఇరుకు గదుల్ని సైతం విశాలంగా మార్చేస్తుందట. ఇటీవలి కాలంలో అలంకరణలో వచ్చిన మార్పులతో మరిన్ని రకాల లైటింగ్లు దర్శనమిస్తున్నాయి. ట్రాక్ లైటింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ లో బాగా ఉపయోగిస్తున్నారు. ఏ తరహా లైటింగ్ కావాలో నిర్ణయించుకున్నాక అందుకు తగ్గ దీపాల్ని ఎంపిక చేసుకోవాలి. ఇందులో సాఫ్ట్, వామ్, డే లైట్ రకాలున్నాయి. గదుల్ని బట్టి, అవసరాల్ని బట్టి వీటిని ఏర్పాటు చేసుకోవాలి. లివింగ్ లో అంబియంట్ లైట్ బాగుంటుంది. గది అంతటా సమానంగా ప్రసరించే లైటింగ్ ఇది. కిటికీల్లోంచి ప్రసరించే సహజ వెలుతురు కావచ్చు, లేదంటే పైకప్పునకు అమర్చిన దీపాల వెలుగులు కావచ్చు. ప్రతి గది మధ్యలో కాంతిని మరింత ప్రభావవంతంగా వ్యాప్తి చేయడానికి పైకప్పునకు దగ్గరగా వీటిని ఏర్పాటు చేస్తుంటారు. ఇక డెకరేటివ్ లైటింగ్ ద్వారా బంధాలు, భోజన గది టేబుల్, లివింగ్ రూమ్, పడక గదిలోని మంచానికి ఇరువైపులా గోడలకు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. తక్కువ కాంతిని వెదజల్లుతాయి. పండుగల సమయంలో ఇళ్లను అలంకరించుకునేందుకు ఉపయోగిస్తుంటారు. యాక్సెంట్ లైటింగ్ ఇంట్లోని కళాకృతులు, మొక్కలు, ఫోటో ఫ్రేమ్స్ ఇలా నిర్దిష్టమైన వాటిపై ప్రత్యేకంగా దృష్టి పడేలా చేస్తుంది. గదికి మంచి డ్రామాని జోడించడంలో దోహదం చేస్తుంది. ఇంట్లో ఉపయోగించే లైటింగ్ కూడా గది అవసరాల్ని బట్టి ఉండాలంటున్నారు నిపుణులు. లివింగ్ రూమ్ లో ఎక్కువ సమయం గడుపుతుంటాం కాబట్టి ఈ గదిలో ప్రకాశవంతమైన లైట్లను ఏర్పాటు చేసుకోవాలి. డెకరేటివ్ లైటింగ్ ద్వారా బంధాలు, భోజన గది టేబుల్, లివింగ్ రూమ్, పడక గదిలోని మంచానికి ఇరువైపులా గోడలకు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. తక్కువ కాంతిని వెదజల్లుతాయి. పండుగల సమయంలో ఇళ్లను అలంకరించుకునేందుకు ఉపయోగిస్తుంటారు. ఇంటి అలంకరణ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. కొందరు తమ ఇల్లు మోడర్న్గా ఉండాలని కోరుకుంటే మరికొందరు వింటేజ్ థీమ్ని ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఎవరి ఇష్టాలు ఎలా ఉన్నా ఇంట్లో ఏర్పాటు చేసుకునే లైటింగ్ కూడా గది అవసరాన్ని బట్టి ఉండాలంటున్నారు నిపుణులు. మనం అందరం మన ఇళ్ళని ఇప్పుడు ఎంత అందంగా తీర్చిదిద్దుకుని దానిలో ఇంటీరియర్ డిజైన్లు చేసుకోను ఎన్ని రకాలు చేసుకున్నా కానీ ఆ అందం కనిపించాలంటే ఆ ఇంటికి అందంతో పాటు అందంగా చూపించగలిగే లైట్లు ఉండాలి. ఈరోజు మనకున్న అవకాశాల్లో లైట్లలో రకరకాల పరిజ్ఞానాలతోనూ, రకరకాల టెక్నాలజీతోనూ, వివిధ రంగులతో విచిత్రమైన లైట్లు వచ్చినాయి. లైటింగ్ ఫిక్చర్ చూడటానికి అన్నీ ఒక రకంగానే కనిపిస్తాయి. చిప్ ఆన్ బోర్డ్ అంటాం కానీ, ప్రొఫైల్ లైట్ కానీ, మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్లు అంటాం. వీటన్నిటికీ కమ్యూనికేషన్కి బ్లూటూత్, ఆర్ఎఫ్, వైఫై, జిగ్బీ, జెడ్వేవ్ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అన్ని టెక్నాలజీస్ వైర్లెస్లోనే మనం దాన్ని మేనేజ్ చేయగలుగుతాం. కానీ ఆన్ ఆఫ్ చేయటం వరకు ఒక స్విచ్ నుంచి చేసినా కానీ నాకు పొద్దున 6ంటికి లైట్ బ్రైట్గా అవ్వాలి, సాయంత్రం 6ంటికి కొద్దిగా లైట్స్ తగ్గాలి. సో ఈ రకరకాలైన మూడ్ సెట్టింగ్స్ కూడా ఇదే లైట్ నుంచి చేయగలుగుతున్నాం, అదే లైటింగ్ ఫిక్చర్స్ నుంచి. సో డిమ్మింగ్ను, బ్రైటింగ్ ఇవన్నీ ఆటోమేటిక్ షెడ్యూలింగ్ చేసేప్పటికీ లైఫ్ ఆఫ్ ద బల్బ్ పెరగటం ఒకటి, పవర్ సేవింగ్. ఇప్పుడు మనం ఒకటే వైర్ మీద ఆ కార్నర్ ఈ కార్నర్ 2 లైట్లు కనెక్ట్ చేసి ఉంచుతామండి.
కాకపోతే ఏంటంటే మనం ఒక చోట కూర్చున్నప్పుడు రెండోది ఎలగక్కర్లేదన్నప్పుడు దాన్ని మనం వైర్లెస్ టెక్నాలజీను స్మార్ట్ టెక్నాలజీతో వాడి ఒకవైపే ఆన్ చేసుకోవచ్చు. సో దీంతో ఏంటంటే ఈ అందమైన స్మార్ట్ టెక్నాలజీతో ఉన్న బల్బ్స్ వల్ల మీకు పవర్ సేవింగ్ ఒకటి, చూడటానికి ఫీల్ కూడా బాగుంటుంది. ఈ లైటింగ్ అన్నదానికి ఏంటంటే 2 రకాలుగా ఉంటాయండి. మన బడ్జెట్ ప్రకారం మనకు కావాల్సిన ఫీల్ ప్రకారం అన్నప్పుడు ₹1,00,000 నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా ఎంత దాకా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను లోపలికి రాగానే లైట్ వెలిగింది, ఇదే ఆప్షన్ మనం ఇంట్లో రాత్రిపూట కిచెన్ వైపు లేదంటే హాల్లోకి వెళ్ళినప్పుడు స్విచ్లు తొక్కకుండా ఆటోమేటిక్గా లైట్ వెలగటం అని అదొక ఆప్షన్ మనం పెట్టుకునే దానిలో అదే బల్బింగ్ చేసుకోవటం. కన్వీనియన్స్, పవర్ సేవింగ్. కట్టెన్ మీద హైలైట్ చేసుకోవడానికి గ్రేజర్స్ అని చెప్పి ఇలా వేస్తాము. కొన్నిసార్లు ఏమవుతుంటే మనం ఇది వేసాం కానీ దీనికి కింద కటన్లో కింద డిజైన్ ఉంది. ఇప్పుడు కింద వరకు హైలైట్ చేయాలన్నప్పుడు సిఓబి చిప్ ఆన్ బోర్డ్ లైట్లో బీమ్ యాంగిల్ సెట్ చేసి బాటమ్ ఒకటి హైలైట్ చేసాం. సో ఇవన్నీ ముందుగా ప్లాన్ చేసుకోవాలి కాబట్టి దీనికి లైటింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చాలాసార్లు ఇంట్లో మ్యాగ్నెటిక్ ట్రాక్స్ పెడుతున్నాము అంటాం. మ్యాగ్నెటిక్ ట్రాక్ అనే దానికి ఉపయోగం ఏంటంటే ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ఇక్కడ పెయింటింగ్ పెట్టుకున్నాం దీని మీద లైట్ లేదే అని మిస్ అవ్వకుండా మ్యాగ్నెటిక్ ట్రాక్లో మీకు అవకాశం ముందు వెనుక మార్చుకోవటానికి. ఇప్పుడు దీనిలోనే కలర్ చేంజింగ్ ట్యూనబుల్ లైట్ అంటాం. న్యూట్రల్ వైట్, న్యాచురల్ వైట్, వామ్ వైట్ అనే దానిలో ఇప్పుడు మీరు చూస్తే శివుడి మీద ఉన్న ఫోకస్ వైట్ కలర్లో ఉంటే బాగుంటుంది అన్నారు అనుకోండి. సో దాన్ని మనం మార్చుకోవడానికి అనుగుణంగానే ఆ లైట్లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని వాల్ వాషర్ కింద వాడతాం. ఇందాక వాడింది ఏంటంటే ఓన్లీ హైలైట్ చేసినప్పుడు అంతవరకే హైలైట్ చేసాం. ఇప్పుడు మీకు వాల్ మొత్తం హైలైట్ చేసాం కాబట్టి దీన్ని వాల్ వాషర్స్ అంటారు. ఇట్లా రకరకాలుగా ఒకటే బల్బుని మనం ఎలా కావాలో అలా దాన్ని మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. సో ఇంతవరకే హైలైట్ చేయాలనుకున్నప్పుడు మిగతా వాటి మీద ఆ లైట్ పడకుండా అనుకునేది. సో దీస్ ఆర్ లేజర్ లైట్స్, కంటికి చాలా సూదింగ్గా ఉంటాయి. యూ కెన్ సీ దోస్ లేజర్స్ అని చెప్పడానికి. మనకి ఇంట్లో కావాల్సిన ఏ వస్తువునైనా కానీ ఒక ఫ్లవర్ వాజో లేదంటే ఒక ఆర్టిఫాక్ట్స్ పెట్టిన చోట దాని వరకు హైలైట్ చేయాలంటే ఇది హైలైటింగ్ లైట్. ఇప్పుడు మనం ఇందాక చూసిన ఫాల్ సీలింగ్లోనూ రకరకాల ఇంటీరియర్ డిజైనర్స్ వాడే వాటిలో లైట్లో ఒక ఫార్మాట్లో ఓన్లీ ఒక ఏరియా హైలైటింగ్కి లేజర్స్ అంటారు. సో దీని కింద మీరు చూసిన దానికి ఇది లేజర్ లైట్ అనేది ఈ ఫార్మాట్ ఇలా ఉంటుంది. పెయింటింగ్స్, వాల్ వాషర్స్ కింద వాడటానికి ఓన్లీ ఒక దాని వరకు ఫోకస్ చేయాలన్నప్పుడు ఇన్ని రకాల లైటింగ్ ఫిక్చర్స్ దీనిలో చూస్తే మనకు కావాల్సిన యాంగిల్లో దీన్ని తిప్పుకుంటారు. సో పెయింటింగ్ హైలైటింగ్కి, వాల్ హైలైటర్స్ కింద వాడటానికి ఇది ఒక రకం ఉంటుంది. ఇది మామూలుగా యాంటీ క్లియర్ సిఓబి అంటాం. సో దీనివల్ల అంటే లైట్ వస్తుంది కానీ ఆ బీమ్ యాంగిల్ కింద మనకి ఎంత కావాలో అంతవరకు వేస్తాం కానీ దీనిది కంటికి హర్టింగ్గా ఉండదు. సో చిప్ ఆన్ బోర్డ్ లైట్స్ అంటే ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇంకా కొన్ని చూడటానికి ఒక చోటే మనకి హైలైటింగ్ ఉన్నప్పుడు ట్విన్ లైట్స్. ఇట్లా ఇంటీరియర్ డిజైనర్కి అనుగుణంగాను మన ఇంటికి ఫాల్ సీలింగ్ డిజైన్లో కంఫర్టబుల్గా ఉండటానికి రకరకాల ఫార్మాట్స్. ఇప్పుడు దీనిలోనే ఒక చోట ఒక లైట్ని మాత్రం మీరు దానికి పుల్అవుట్ కింద వాడి ఒకటి పాపప్ ఉంటుంది, ఒకటి స్టాండర్డ్ కనిపిస్తుంది. ఇట్లా రకరకాలు ఒకటే లైట్ నుంచి మల్టిపుల్ యాక్షన్స్ చేయడానికి. ఇప్పుడు దీనిలో చూస్తే చూడటానికి మామూలు సిలిండర్ లైట్గానే ఉంటుంది. దిస్ ఇస్ సింగిల్ స్పాట్. దీన్ని ఆ స్పాట్ పెట్టినప్పుడు ఆ ఒక్క చిన్న పెట్టిన ఫ్లవర్ వాజ్ను దేన్నో హైలైట్ చేయడానికి. సో లైటింగ్ ఈజ్ ద ఇన్ థింగ్. లైటింగ్ వల్లనే మనకి ఇంటికి చేసుకునే ఇంటీరియర్ డిజైన్కి అందం రావటం కానీ ఆ ఫీల్ కానీ రావాలంటే అందుకని లైటింగ్ ఈజ్ వెరీ క్రిటికల్. సో లైటింగ్ మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటే అందం ఆటోమేటిక్గా వస్తుంది. ఓ ఇల్లు కొనాలని అనుకుంటున్నారా? అయితే కాస్త త్వరపడడం మంచిది. ఆలస్యం అయ్యే కొద్దీ ధరలు సామాన్య మధ్యతరగతి వాసులు అందుకోలేనంతగా పెరిగిపోతున్నాయి. నెలకు 50,000 సంపాదించేవారు సైతం కొలలేని స్థాయిలో ధరలు ఉన్నాయి. ఇంటి నిర్మాణదారులు ఎక్కువగా 1 కోటి అంతకంటే ఎక్కువ ధర పలికే ఇళ్లనే కడుతున్నారు. అందుబాటు ధరల్లో ఇల్లు డిమాండ్ ఉన్నా కట్టేందుకు ముందుకు రావడం లేదు. పెరిగిన భూముల ధరలు, నిర్మాణ వ్యయం, పన్నుల భారంతో అందుబాటు ధరల్లో లభించే గృహాల నిర్మాణం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన తెలంగాణ విజన్ 2047 పత్రంలో అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టినట్టు ప్రకటించడం మధ్యతరగతి వర్గాలకు ఊరటే. హైదరాబాద్ నగరానికి అఫోర్డబుల్ హౌసింగ్ కేంద్రంగా కొన్నాళ్ల క్రితం వరకు పేరుండేది. విలాసవంతమైన నిర్మాణాలతో పాటు వీటిని నిర్మించేవారు. కోవిడ్ తర్వాత ప్రీమియం నివాసాలకు డిమాండ్ పెరగడం, ఐటీ కారిడార్ వైపే కేంద్రీకృతం కావడంతో హౌసింగ్ మార్కెట్ సామాన్యులకు దూరమైంది.
మార్కెట్లో వచ్చిన మార్పులతో చిన్న బిల్డర్లు చాలా వరకు దెబ్బతిన్నారు. దీంతో సరసమైన ధరల్లో నివాసాల నిర్మాణం తగ్గిపోయింది. నగరంలో భూముల కొరతతో ధరలు చుక్కలను తాకుతున్నాయి. సర్కారు భూములను కేటాయిస్తే తప్ప ఈ వర్గాలకు ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదని రియల్ ఎస్టేట్ వర్గాలు ఎంతో కాలంగా విన్నవిస్తూ వస్తున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం హౌసింగ్కు సంబంధించి ఒక సమగ్ర విధానంతో ముందుకు రాబోతున్నట్లు ప్రకటించింది. అందుబాటు ధరల ఇళ్లకు ఉన్న డిమాండ్, సరఫరాలు అంతరాన్ని తగ్గించేందుకు కొత్త విధానం దోహదం చేస్తుందని గ్లోబల్ సమ్మిట్లో ప్రకటించారు. సిటీలో హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న పాత ఇళ్లను రీడెవలప్మెంట్కు ఇవ్వడం ఒక విధానం. ఓఆర్ఆర్ నుంచి ప్రాంతీయ వలయ రహదారి మధ్యలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో అందుబాటు ధరల ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించడం మరో పద్ధతి. శివార్లకు ఓఆర్ఆర్ దాటి వెళితే అఫోర్డబుల్ ధరల్లో ఇళ్లను కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ 50 లక్షలకు అటు ఇటు ధరల్లో అపార్ట్మెంట్లు, వ్యక్తిగత గృహాలు లభిస్తున్నాయి. అంత దూరం వెళితే ఉద్యోగ ఉపాధి కేంద్రాలకు దూరమవుతుంది. సరైన రవాణా సదుపాయం లేకపోవడం, గంటల తరబడి ప్రయాణంలో గడపాల్సి రావడంతో వెళ్లడానికి ఎవరూ మొగ్గు చూపడం లేదు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రవాణా ఆధారిత పట్టణాలను ప్రోత్సహించబోతున్నట్లు విజన్ 2047లో ప్రకటించారు. ఫ్యూచర్ సిటీలో లక్షల ఉద్యోగాలు వస్తాయని సర్కారు అంచనా వేస్తోంది. ఇక్కడ 13 లక్షల మంది నివాసం ఉంటారని భావిస్తోంది. నడుచుకుంటూ కార్యాలయాలకు వెళ్లాలనేది సర్కారు ఆలోచన. ఒకవేళ దూర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లాల్సి ఉన్నా ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ సిటీ వరకు కొత్తగా రహదారి, మెట్రో మార్గాన్ని తీసుకొస్తుంది. ఇదే తరహాలో ఇతర ప్రాంతాల్లోనూ రవాణా ఆధారిత పట్టణాలను ప్రోత్సహించనుంది. సరసమైన ధరల నివాసాలకు సంబంధించి జీఎస్టీ 1% ఉంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ల ఛార్జీలను తగ్గించాలనేది రియల్ వర్గాల డిమాండ్. ఏ తరహా ఇల్లు కట్టినా నిర్మాణ సామగ్రిపై ఒకే రకమైన జీఎస్టీ ఉంది. అందుబాటు ధరల ఇళ్లకు సంబంధించి వీటిలోనూ రాయితీ ఇవ్వాలనే మరో డిమాండ్ను బిల్డర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉంచుతున్నారు. వ్యయం పెరగడంలో అనుమతుల జారీలో జాప్యం కూడా ఒక కారణం. ఈ ప్రక్రియను సైతం వేగరం చేయాలని, సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వాలని సర్కారును కోరుతున్నారు. కొనుగోలు చేసిన భూమిలో ప్లాటింగ్, ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే భూమి సర్వే నంబర్, మ్యాపింగ్ తదితర సందేహాలేవైనా ఉంటే ఆయా డిపార్ట్మెంట్లకు రాసి తెప్పించుకోవాలి తప్ప దరఖాస్తుదారుడినే తీసుకురావాలని కోరడం ఏంటని బిల్డర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత విధానంలో అన్ని విభాగాల నుంచి నిరభ్యంతర పత్రాలు పొందడం చాలా ఆలస్యమవుతోందని చెబుతున్నారు. దీంతో పెట్టుబడిపై వడ్డీల భారం పెరిగి వాటిని కొనుగోలుదారులకు బదలాయించాల్సి వస్తోందని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. ఇక అందుబాటు ధరల ఇళ్లకు సంబంధించి అనుమతుల ఫీజుల్లోనూ రాయితీలివ్వాలని కోరుతున్నారు. వీటిపై దృష్టి సారిస్తే నిర్మాణ వ్యయం తగ్గి ధరలు తక్కువ ఉండే అవకాశం ఉందని బిల్డర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య మధ్యతరగతి వర్గాలు కొనగలిగే బడ్జెట్లో ఇల్లు కట్టాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బిల్డర్లకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్మాణ సంఘాలు కోరుతున్నాయి. అల్పాదాయ వర్గాల కోసం చేపట్టే ప్రాజెక్టులకు పన్ను ప్రయోజనాలు, రాయితీలు కల్పించాలి. అలాగే గృహ రుణ వడ్డీ రేట్లను ఇతర వర్గాలతో పోలిస్తే స్వల్పంగానైనా తగ్గించాలని నిర్మాణదారులు కోరుతున్నారు. అఫోర్డబుల్ హౌసింగ్ నిర్మించడానికి డెవలపర్స్ ముందుకు రాకపోవడానికి 2 తెలుగు రాష్ట్రాలలో మేజర్ ప్రాబ్లం ల్యాండ్ కొరత. ల్యాండ్ చాలా కాస్ట్ పెరిగిపోయింది. ప్రభుత్వము సహాయ సహకారాలు చేస్తే డెవలపర్స్ ముందుకు వస్తారు. ఔటర్ రింగ్ రోడ్ అవుతున్న ల్యాండ్ లభ్యత ఉన్నది. అక్కడ ప్రాజెక్ట్ చేపట్టాలంటే ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే జోన్ కన్వర్షన్, అంటే నాలా కన్వర్షన్. జోన్ కన్వర్షన్ కానీ నాలా కన్వర్షన్ కానీ ఎలాంటి రుసుములు లేకుండా సత్వరము జరిగిపోవాలి. ప్లస్ పర్మిషన్ వెళ్ళినప్పుడు ఫీజులలో కూడా రాయితీలు ఇవ్వాలి. ప్లస్ అలాంటి ప్రాజెక్టులు కట్టే దగ్గరలో నీరు, విద్యుత్తు, డ్రైనేజీ, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఇలాంటి సౌకర్యాలు బేసిక్ ఇన్ఫ్రా ప్రభుత్వము ఏర్పాటు చేయాలి. ప్రభుత్వము సపోర్ట్ చేస్తే చాలామంది డెవలపర్స్ ముందుకు వచ్చి అలాంటి ప్రాజెక్టులు నిర్మించడానికి ముందుకు వస్తారు. ఈ అఫోర్డబుల్ ప్రాజెక్ట్స్ నిర్మించాలనుకునే డెవలపర్స్కు ప్రభుత్వ భూమిని కూడా ప్రభుత్వ భూమి బిల్డర్స్కి ఇస్తే పీపీపీ మోడల్ కేటాయిస్తే చాలా మందికి బిల్డర్స్ తక్కువ ధరలో అల్ప ఆదాయ వర్గాల వరకు గృహాలు కట్టి ఇస్తారు. ప్లస్ ఇలాంటి ప్రాజెక్టులు కొనుక్కునే కస్టమర్లకు జీఎస్టీ 1% ఉంది. తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇలాంటి ప్రాజెక్టులు కొనుక్కునే కస్టమర్లకు స్టాంప్ డ్యూటీ అండ్ ఫీజు 1% చేస్తే కొంత ఉపశమనం కలుగుతుంది కస్టమర్లకు. ప్లస్ పిఎంవే లాంటి స్కీమ్స్ ఉన్నాయి కదా, ఇలాంటి ప్రాజెక్టులు కొనుక్కున్న కస్టమర్లకు ఈ స్కీము తొందరగా సత్వరం అందే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
డెవలపర్స్ ముందుకు వస్తారు, కొనుగోలుదారులకు తక్కువ ధరలో ఇళ్ల లభ్యత దొరుకుతుంది. ఇల్లు అందంగా కనిపించడంలో ఫర్నిచర్దే కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో సందేహమే లేదు. ముఖ్యంగా చిన్నారుల గదుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మంచాలు, స్టడీ టేబుల్స్, స్టోరేజ్ యూనిట్స్, కుర్చీలు వంటివి ఇవి సురక్షితంగా, రంగురంగులుగా, ఆకర్షణీయంగా ఉండి వారి ఆటలు, చదువులకు అనుకూలంగా ఉండేలా, వారికి నచ్చేలా డిజైనర్లు సరికొత్తగా తయారు చేస్తున్నారు. ఫర్నిచర్ ఇంట్లో ఉన్న స్థలాన్ని ఆదా చేసేలా మరియు స్మార్ట్గా కూడా వస్తున్నాయి. ఇంటిని అలంకరించుకునే ఎన్నో ఇంటీరియర్ ఉత్పత్తులు అందమైన ఆకృతుల్లో, సృజనాత్మక డిజైన్లలో కొలువుదీరుతున్నాయి. మరి చిన్నారుల ఫర్నిచర్లో వచ్చిన సరికొత్త శైలులు ఎలా ఉన్నాయో శ్రీనిలయం. పాప పిలిచే పిలుపులు, మాట్లాడే మాటలన్నీ వినిపిస్తాయి. పడుకున్నప్పుడు, లేచి ఆడే సమయంలో అల్లరిని ఫోటోలు తీసేందుకు కొందరు ఇష్టపడుతుంటారు. కానీ ఒకసారి ఇల్లు స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందు వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. దక్షిణ వీధి గల స్థలంలో ఇంటి నిర్మాణం చేయొచ్చా? ఇక్కడ దక్షిణ రాజవీధి అంటే మనం చూసేటువంటిది యాక్చువల్గా ఏదైతే ఉందో దక్షిణం నుండి మనం ఉత్తరం వైపు వెళ్తూ ఉంటాం. అది మీకు దక్షిణ ఫేసింగ్ ప్లాట్ అవుతుంది. ఈ దక్షిణ ఫేసింగ్ ప్లాట్ అంటే ఏంటి? ఇక్కడ పెట్టేటువంటి ప్రవేశ ద్వారము దక్షిణ రాజవీధిని చూస్తుంది కాబట్టి ఇది దక్షిణ ముఖం ఇల్లు. ఇది చాలా బాగా అర్థం చేసుకోవాలి. మనం మాత్రం సౌత్ నుండి నార్త్కు చూస్తూ ఉంటాం. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఇంట్లోంచి బయటకు చూస్తే సౌత్ కనిపిస్తుంది. బట్ బయట నుండి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం మనం సౌత్ నుండి నార్త్కు వెళ్తాం. ఇంటి ప్రధాన ద్వారం చూసేది మాత్రం దక్షిణ రాజవీధిని. కాబట్టి ఇది దక్షిణ రాజవీధి ఉండేటువంటి ప్లాట్గా మనం స్వీకరించి దీనికి ప్రామాణికంగా ఇంటి నిర్మాణము అనేటువంటిది చేసుకోవాలి. ఇక్కడ చాలామందికి సందేహం, దక్షిణం వైపు ఇల్లు కట్టుకున్నప్పుడు అది మనకి కలిసి వస్తుందా అంటే, దక్షిణ ఆగ్నేయంలో కనుక ఈ యొక్క ప్రధాన ద్వారం పెట్టి కిచెన్ పెట్టి మనం ఈ విధంగా ఏదైతే డిజైన్ చేసుకుంటామో అక్కడ ఇలాంటి ఇళ్లల్లో అది అందరికీ కలిసి వస్తుందా లేదా, ఇలాంటి ఇళ్లల్లో యజమాని పెరుగుదల ఆగిపోతుందా అంటే డెవలప్మెంట్ అనేటువంటిది ఆగిపోతుందా అనేటువంటిది చాలామందికి సందేహంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా అలా ఉండదు. ఇక్కడ వాస్తుశాస్త్రం ఏం చెప్తోందంటే, మనకి దక్షిణ రాజవీధి ఉన్నటువంటి ప్లాటులో పొరపాటును కూడా ఇక్కడ కిచెన్ డిజైన్ చేసినప్పుడు అంటే నైరుతి మూల ఇలా మెట్లు పెట్టినప్పుడు, ఇలా మనం క్షేత్ర నిర్ణయం చేసినప్పుడు, క్షేత్రపద నిర్ణయం చేసినప్పుడు, ఇక్కడ కిచెన్ నిర్ణయించినప్పుడు పొరపాటును కూడా కిచెన్లోకి ప్రధాన ద్వారం పెట్టకూడదు. చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే, వాళ్ళకి తెలియక దక్షిణ ఆగ్నేయం ఉచ్చ కదా అని డైరెక్ట్గా కిచెన్లోకి ప్రధాన ద్వారం పెట్టేసేసి అటు ఇటు 2 విండోస్ కూడా పెట్టామండి అని చెప్పేసి కిచెన్లోకి డైరెక్ట్గా ప్రధాన ద్వారం ఇచ్చేస్తూ ఉంటారు. అంటే మనం వెలుపల నుండి లోపలికి డైరెక్ట్గా కిచెన్లోకి రాకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్లాట్ డైమెన్షన్స్ని బట్టి డిజైన్ చేయాలి. ఇల్లు కనుక చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూము, తర్వాత వాకింగ్ లాబీ, తర్వాత కిచెన్. ఇక్కడ మనం ప్రవేశ ద్వారము అనేటువంటిది పెట్టుకోవాలి. ఇక్కడ ఉచ్చస్థానంలో ఒక విండో, ఇక్కడ ఉచ్చస్థానంలో ఒక విండో. ఇలా పెట్టుకున్నప్పుడు ప్రవేశ ద్వారము రాజవీధిని చూస్తోంది. ప్రవేశ ద్వారానికి 2 వైపులా 2 కళ్ళు ఉన్నాయి. ఇలా మనం వెళ్తాము. ఇలా వెళ్ళి ఇక్కడ పూజ, ఇక్కడ డైనింగు, వెనక వైపు హాలు, అదేవిధంగా ఇక్కడ టాయిలెట్స్, వెనక వైపు చైల్డ్ బెడ్రూము, ఇవన్నీ కూడా మనం డిజైన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా లెక్కలు చూసుకొని గజాయన్ రాకుండా మనం ఈ యొక్క క్షేత్రపద నిర్ణయం చేసి పెట్టుకోవాలి. ఈ ప్రధాన ద్వారము అనేటువంటిదే ఇక్కడ నిర్ణయము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కొంతమంది దక్షిణ ఆగ్నేయంలోనే పెట్టాలి కదా అని చెప్పేసి ఇక్కడ పెడుతూ ఉంటారు కిచెన్లో. డైరెక్ట్గా బయట వైపు నుండి కిచెన్లోకి వెళ్ళకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. డైరెక్ట్గా అగ్నిలోకి వెళ్ళకూడదు. కాబట్టి ఈ ప్రవేశ ద్వారాన్ని ఇక్కడికి ఏదైతే ఉందో ఉచ్చలోకి 9 భాగాలు చేసి 4 కానీ 6 కానీ ఉండేటట్లుగా చూసుకొని ఇక్కడ ప్రధాన ద్వారం పెట్టి ఇరువైపులా 2 గవాక్షాలాగా 2 విండోస్ పెట్టి డిజైనింగ్ అనేటువంటిది చేసుకోవాలి. పొరపాటున కూడా ఈ ప్రధాన ద్వారం అనేటువంటిది 5వ స్థానంలో రాకూడదు, యమ స్థానంలో రాకూడదు. అలా మనం డిజైన్ చేసి
చూసుకోవాలి. ఒక ఇంటికి ప్రధాన ద్వారము, సింహద్వారము అనేటువంటిది ఇంటికి పట్టునిస్తుంది, బలాన్ని ఇస్తుంది. కాబట్టి సౌత్ ఫేసింగ్ అయినా, వెస్ట్ ఫేసింగ్ అయినా, తూర్పు ఫేసింగ్ అయినా, నార్త్ ఫేసింగ్ అయినా, ఏదైనా ఒక క్రమ పద్ధతిలో మనం ఎలాంటి దోషం లేకుండా దోషరహితంగా మనం పదం నిర్ణయం చేసి కట్టుకుంటే ఆ యొక్క గృహస్థులకి అత్యద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.